Hi students, welcome to Principles of Management class. In today's class, we are going to discuss about the quiz which was conducted on 4/2/2025. 5 వీడియోస్ సంబంధించి ఫస్ట్ యూనిట్ లో మీకు ఒక క్విజ్ కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ నుంచి 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక 5 to 10 minutes లో డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత సబ్జెక్ట్ సంబంధించిన క్లాసెస్ కి వెళ్తాము. సో నౌ ఐ విల్ షేర్ ద గూగుల్ ఫార్మ్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్ స్టూడెంట్స్, సో మీకు మెయిల్కి వెళ్తున్నాను. మెయిల్కి వెళ్ళి సో ఈ రకంగా ఉంటుంది గూగుల్ క్వశ్చన్స్. మీకు 50 మంది అటెంప్ట్ చేశారు. 50 మంది మీ దేంట్లో ఏ సెక్షన్లో 50 మంది యొక్క రిజల్ట్ కూడాను ఇక్కడ ఉంది. మీరు చూస్తే కనుక్కోవచ్చు ఇక్కడ. ఓకే, ఎవరెవరు అటెంప్ట్ చేసినారనేది వాళ్ళ ఈమెయిల్ అడ్రస్సెస్ ఉంటాయి, పేర్లు ఉంటాయి. సో ఈ రకంగా బోల్డ్లో అంటే బై 10 అని వచ్చింది చూడండి. కొంతమందికి మార్కులు తక్కువగా కూడా వచ్చాయి. 7, 6 అబోవ్ 5 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ కూడాను మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది, మీ మెయిల్కే వచ్చి ఉంటుంది. ఓకే, సో ఆ 10 క్వశ్చన్స్ మనము సింపుల్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, నేను ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్, సో ఈ రకంగా గూగుల్ ఫామ్ మన మెయిల్లోనే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనపడుతుంది క్వశ్చన్స్. రైట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ క్విజ్ నంబర్ 1 ఇన్ యూనిట్ 1 ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ కాలేజ్ అనంతపురం. ఓకే, నేము, మీ క్లాసు ఇవన్నీ ఫిలప్ చేస్తారు మీరు. పర్మనెంట్ వాట్సాప్ మొబైల్ నంబర్ ఇట్లా. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నమాట. అందరికీ డిస్ప్లే అవుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఓకే, సో మేనేజ్మెంట్ is the art of getting things done through people. This definition on management is given by. మేనేజ్మెంట్ అనేది ఇతరుల చేత లేదా ప్రజల చేత పని చేయించుకునే కళనే మేనేజ్మెంట్ లేదా నిర్వహణ అంటారు. ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు? హరాల్డ్ కూన్స్, మేరీ పార్కర్ పోలెట్, హెన్రీ ఫాయల్, పీటర్ డ్రక్కర్. ఈ 4 ఏది కరెక్ట్ అంటే మేరీ పార్కర్ ఫోలెట్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రైట్ బ్లూ కలర్ లో టిక్ మార్క్ ఉంటుంది చూడండి, అదనమాట. అంటే మీరు జస్ట్ ఇది మీ ఆల్రెడీ ఆన్సర్ సెట్ చేసి ఉంటాము, అది కరెక్ట్ గా నొక్కిందంటే మీకు 1 పాయింట్ ఆటోమేటిక్ గా మీరు సబ్మిట్ చేసినాక పడతాయి అన్నమాట. ఆ రకంగా వచ్చిన మార్కులే ఈ మార్కులు. ఓకే, సెకండ్ క్వశ్చన్. టు మేనేజ్ ఇస్ టు ఫోర్కాస్ట్ అండ్ ప్లాన్, టు ఆర్గనైజ్ అండ్ టు కమాండ్, టు కోఆర్డినేట్ అండ్ టు కంట్రోల్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ గివెన్ బై. మేనేజ్మెంట్ అంటే ముందుగా ఊహించి ప్రణాళిక వేసుకోవడము, పనులను విభజించుకోవడము, ఇతరుల చేత పని చేయించుకునే ఒక కమాండ్ కలిగి ఉండటము, సమన్వయపరచుకోవడము, వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడము అని నిర్వచించిన వ్యక్తి ఎవరు? హరాల్డ్ కూన్స్, మేరీ పార్కర్ పోలెట్. ఓకే, తర్వాత హెన్రీ ఫాయల్, పీటర్ డ్రక్కర్. అంటే హెన్రీ ఫాయల్ ఇస్ ద రైట్ ఆన్సర్. హెన్రీ ఫాయల్, ఇతనే ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఇతనే ఈ డెఫినేషన్ ఇచ్చింది. ఓకే, విచ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మేనేజ్మెంట్ హైలైట్స్ ఇట్స్ అప్లికబిలిటీ అక్రాస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ సైజ్ ఆర్ ఇండస్ట్రీ. ఒక పరిమాణంతో, ఒక సైజుతో కానీ పరిశ్రమతో కానీ సంబంధం లేకుండా మేనేజ్మెంట్ అనేది ఏ ఆర్గనైజేషన్ కైనా వర్తిస్తుంది అని తెలియజేసే పాయింట్ ఈ 4 ఏది అనేది క్వశ్చన్ అనమాట. గోల్ ఓరియంటెడ్ యాక్టివిటీనా, యూనివర్సలా, డైనమికా, ఇంటాంజిబుల్ ఫోర్సా. అంటే సంస్థ అంటే ఒక సమూహం ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా కూడాను మేనేజ్మెంట్ వర్తిస్తుంది. అంటే మేనేజ్మెంట్ అవసరం అవుతుంది. అంటే వాళ్ళను ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళతో పని చేయించుకోవడం అనేది అవసరం అవుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనేది విశ్వవ్యాప్తమైనది అనేది రైట్ ఆన్సర్ అనమాట. యూనివర్సల్, విశ్వవ్యాప్తమైనది. మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్ అని అర్థం.
రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, జొమాటో అడాప్టింగ్ టు గ్రోసరీ డెలివరీ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే జొమాటో ఏం చేసింది కోవిడ్ పాండమిక్ అప్పుడు? గ్రోసరీ డెలివరీ చేసింది. యాక్చువల్గా అది ఫుడ్ డెలివరీ యాప్ సంబంధించి. కానీ ఆ సమయంలో ఏం చేసింది? ప్రజలకు కావలసిన దైనందిన జీవితంలో ఉపయోగించే కుటుంబానికి సంబంధించిన నిత్యావసరాలను కూడా డెలివరీ చేయడానికి అది ఇన్నోవేటివ్గా ఆలోచించి అప్పుడు అందించగలిగింది. అంటే ఏమర్థం? అది పరిస్థితులు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు తగ్గట్టుగా మార్చుకోగలిగే శక్తి ఉంది అని అర్థం. అంటే దానికి రైట్ ఆన్సర్ ఏమి అంటే డైనమిక్ గా ఉండడము అని అర్థం. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే మనము ఏం చేయాలి? సమయానికి అనుగుణంగా మారే మనస్తత్వం ఉండాలి మనకు కానీ లేదా మన సంస్థకు కానీ. అప్పుడు మాత్రమే మనము సొసైటీలో లేదా వ్యాపారంలో నెగ్గుకొస్తాం, లేకపోతే ఫెయిల్ అవుతాం. నెక్స్ట్ పాయింట్, విచ్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ అరేంజింగ్ రిసోర్సెస్ అండ్ టాస్క్ టు ఇంప్లిమెంట్ ప్లాన్స్ ఎఫెక్టివ్లీ. మన యొక్క ప్రణాళికలను సమర్థవంతంగా ఆచరణలోకి తీసుకురావడానికి వనరులను సర్దుబాటు చేసుకోవాలి. సో దీన్ని నిర్వచించే విధి ఏది అంటే మేనేజ్మెంట్ యొక్క విధి లేదా ఫంక్షన్ ఏది అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్, డైరెక్టింగ్ ఆర్ కంట్రోలింగ్. అంటే ఆర్గనైజింగ్, ఎందుకంటే డివైడింగ్ ద యాక్టివిటీస్ అన్నమాట. స్పెషలైజేషన్ ఉంటుంది, సో వ్యవస్థీకరణ అంటాము. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, పనులను వివిధ రకాలుగా విభజించి వాటిని నిష్ణాతులకు అప్పగించడానికి సంబంధించిన ప్రాసెస్ ని ఆర్గనైజింగ్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ కంట్రోలింగ్ ఫంక్షన్ ఇన్ మేనేజ్మెంట్? సో నియంత్రీకరణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 10 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మీకు 6 మార్కులు వచ్చినాయి. ఓకే, లేదంటే 5 మార్కులు వచ్చినాయి. 10కి 5కి మధ్య తేడా ఎంత అంటే 5 మార్కులు. ఎక్కడ లోపం ఉంది అని తెలుసుకోవడము, దాన్ని కరెక్ట్ చేసుకొని టైం ఇన్వెస్ట్ చేసి ఇంకా బాగా చదువుకోవడము, అది కంట్రోలింగ్ అని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అదే వ్యాపారంలో కూడా అంతే. వర్క్ ఇస్తాం, మనం వర్కర్స్కి టార్గెట్ ఇస్తాం, యాక్చువల్ చూస్తాం, కొలుస్తాం, రెండింటిని పోలుస్తాం. తర్వాత ఏమైనా లోపాలు ఉంటే వాటిని సర్దిద్ది చక్కగా కార్యకలాపాలు చేయమని చెప్తాము. దాన్నే కంట్రోలింగ్ అంటారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. టు మానిటర్ పర్ఫార్మెన్స్ అండ్ టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఫీచర్ ఆఫ్ మేనేజ్మెంట్ హెల్ప్స్ బిజినెస్ అడ్జస్ట్ టు మార్కెట్ అండ్ టెక్నాలజికల్ చేంజెస్? ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే మార్పులకు, సాంకేతిక పరంగా వచ్చే మార్పులకు అడ్జస్ట్ చేసుకునే లక్షణాన్ని ఏమంటారు అంటే టీం వర్క్, అడాప్టబిలిటీ చేంజా, డెసిషన్ మేకింగ్, ఇన్నోవేషన్ అండ్ గ్రోత్. అంటే అడాప్టబిలిటీ టు చేంజ్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడ ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా మనము సర్దుకొని పోవడం లేదంటే మారడం అనే ఈ కీలకమైన లక్షణాన్ని ఉండటాన్ని మనం అడాప్టబిలిటీ టు చేంజ్ అంటాం. సో అడాప్టబిలిటీ టు చేంజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ డస్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ బిజినెస్ గోల్స్ అండ్ ఎంప్లాయీస్ నీడ్స్? ఒక వ్యాపారం అంటే లేదా ఒక నిర్వహణ అనేది వ్యాపార లక్ష్యాలను, ఉద్యోగుల అవసరాలను ఏ రకంగా సమన్వయపరుచుకుంటుంది అంటే బై ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ప్రాఫిట్స్, by keeping employees happy and fulfilling social duties beside achieving business goals, by avoiding change, by limiting employee decision making. అంటే సెకండ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఎందుకు? ఎప్పుడు నిర్వహణ వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను, ఉద్యోగుల అవసరాలని సమన్వయంతో సమతూకంగా నిర్వహించుకోగలుగుతుందంటే ఉద్యోగులని సంతోషంగా పెడుతూ, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తూ, సంస్థ యొక్క లక్ష్యాలను సాధిస్తున్నప్పుడు మాత్రమే మేనేజ్మెంట్ అనేది గోల్స్ కి, ఎంప్లాయీ నీడ్స్ కి మధ్య సమతూకాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్. విచ్ మేనేజరియల్ రోల్ ఇన్వాల్వ్స్ మేకింగ్ డెసిషన్స్ రిలేటెడ్ టు రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ హ్యాండ్లింగ్ క్రైసిస్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్? నిర్వహణ పాత్రల్లో ఏ పాత్ర సంస్థలో వచ్చే వివాదాలను కానీ గొడవలను కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అని అంటే ఎంటర్ప్రినర్ యొక్క పాత్రన, రిసోర్స్ అలొకేటర్ పాత్రన, లయజన్, డిస్టర్బెన్స్ హ్యాండ్లర్? అంటే
డిస్టర్బెన్స్ హ్యాండ్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్టర్బెన్స్ హ్యాండ్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక మేనేజర్ డిస్టర్బెన్స్ హ్యాండ్లర్ గా వ్యవహరించాలి అని అర్థం అన్నమాట. నెక్స్ట్, వాట్ రోల్ డస్ ఏ మేనేజర్ పర్ఫార్మ్ వెన్ రిప్రజెంటింగ్ ద ఆర్గనైజేషన్ అట్ an external event such as ప్రెస్ కాన్ఫరెన్స్? ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక సంస్థ తరపున బయట ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు ఉండే పాత్రను ఏమంటారు అంటే ఫిగర్ హెడ్, లయజనా, స్పోక్స్ పర్సన్, లీడర్ అంటే స్పోక్స్ పర్సన్. సో ఈ రకంగా మనం క్విజ్కి సంబంధించిన 10 క్వశ్చన్లు, 5 వీడియోలు లేదా 5 క్వశ్చన్ల నుంచి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా మనం వాటిని అర్థం చేసుకొని జ్ఞప్తికి పెట్టుకోవడానికి ట్రై చేయాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్విజ్ ఎక్స్ప్లెనేషన్, మై డియర్ స్టూడెంట్స్. I hope you have understood this. Thank you so much.